అన్నారు. నువ్వు ఎమ్మిగనూరునా అతల బళ్ళారి కన్నా ఎట్లన్నా పోయిందా? ఎమ్మెనూరు సార్. లేదు బాగా. ఎక్కడికి నువ్వు ఏడుకంటే ఆడికి. మాతో పాటు వస్తావా? ఎక్కడికి రాను సార్. మీరు నెంబర్ ఇస్తే నాకు నంబర్ ఇచ్చి నువ్వు పోలీసులకు పోలీసులు ఎవరు లేరు. పోలీసులు కేసులు ఎవరు లేరు సార్ నాకు. ఇందరు కూర్చో, గట్టి గుంజు. ఫ్యామిలీ ఉందిలే. వస్తారా సార్? అంటే ఎమ్మెనూరుకి వెళ్తే మీరు వెళ్తారు. వాళ్ళు డైరెక్ట్. ఏం పేరేనా? నా పేరు బంద్ అయినారు. ఏంటి బ్రో అంత మాట వాయిస్ అట్లా వస్తుంది. నా వాయిసే కొద్దిగా రఫ్ ఉంటుంది. ఏం పేరేనా? నా పేరు శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? ఇక్కడ మేనేజర్ చేస్తున్నా. ఏడా? సీడ్ కంపెనీ ప్యాకింగ్. అవునా? సీట్ బెల్ట్ వేసుకోండి. లేదు, ఇది మోగుతూ ఉంటది. మీరు మంది అయినారేమో అనుకున్నా. వేసేసాడు, బాగా వేసేసాడు. నైట్ అయినారా? జల్దీ పోనా, పోతున్నా. మాకు టైం అవుతుంది. దళంది మీటింగ్ ఉంది మాకు. ఓకే. ఎవరానా? ఎమ్మెనూరు నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారా? అప్పుడు నేను చేయట్లే, వీక్లీ 1 time వెళ్తాను. ఓకే. సండే కదా ఈరోజు. మధ్యలో ఉంది కదా. అవునవును, ఆఫీస్ కూడా ఉండదు. కరెక్ట్. ప్రతాప్ రెడ్డి వాళ్ళదే అది సీడు. అవునా? టీజీ వెంకటేష్ వాళ్ళదే సీడు. ఓకే. సీడు విత్తనాలు. అవునవును, బుడలు విత్తనాలవి అది కదా. చిల్లీ, ఓకే. సన్ఫ్లవర్. అచ్చా. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 16 years నుంచి చేస్తున్నాను. పోనా అక్కడ దళం మీటింగ్ ఉందాడా? భూకమ్మకు అరే కాదన్నా, ఏం అవసరమా? ఇప్పుడు స్లోగానే వెళ్ళండి. చూడు కాదన్నా, మాకు అర్జెంట్ ఉంది అన్నా. 10 నిమిషాలు ఉంది, వెనుకలు అవుతుందన్నా. నిదానమే ప్రధానము. మాది దళంది మీటింగ్ అన్నా. మీటింగ్ ఉంటే మీరు 4 గంటలకు బయలుదేరితే తొందరపోతారు. ఇప్పుడు 100లో 80లో కొడతావనా? అరే భయ్, మర్సంగా చెప్తున్నా అన్నా. మర్సంగా పో. మేము ఆడ మాదేదో సమస్యలో ఉన్నాము. పో మర్సంగా. నువ్వు ఇదే కథలు చదవద్దు అన్నా. సారు లింగు అన్నా, ఏదో తేడాగా ఉందేంటి? అవునా? ఏం రైట్. మా సార్ ఉన్నాడు సార్. మా సార్ వచ్చి కొద్ది వెయిట్ మా సార్. పెద్ద ప్లానింగే. మా సార్ వచ్చి మా సార్ ఉన్నాడు సార్. మనకు కావాలపా. సార్ ఉన్నాడు సార్. ఇక్కడ ఏం సార్ ఉన్నాడు? దిగుతున్నా. ఎందుకు దిగుతున్నావు? కాదు, ఏమైందో నాకు అర్థమైతలేదు. అబ్బో కమలా సార్, ఎందుకు దిగేది? ఎందుకు? మీరే సార్. మీరు ఇద్దరు ఒకటేనా? ఏమేమి ఎక్కించుకున్నాడు రాంగా. ఎమ్మెనూరు అన్నారు. నువ్వు ఎమ్మిగనూరునా అతల బళ్ళారి కన్నా ఎట్లన్నా పోయిందా? ఎమ్మెనూరు సార్. లేదు బాగా. ఎక్కడికి నువ్వు ఏడుకంటే ఆడికి. సార్ ఏంది నాకు అర్థమైతలేదు. మాకు నేను పూర్ ఫ్యామిలీని. నాకు అర్థమైతలేదు ఏం చేయాలో. నేనెవరు తెలుసా సార్? నాకు అవన్నీ నన్ను చూసినా బాగా చూడు. ఎవరు తెలియదు సార్. నన్ను బాగా చూడు సార్. టీవీలు చూస్తావా నువ్వు? అవన్నీ నాకు ఏమి చూడట్లేదు సార్. నా వర్క్ పూర్ ఫ్యామిలీ సార్. సైడ్ అయి చెప్తా. పూర్ ఫ్యామిలీ. అదే నా చూడు. నమస్కారం. చాలా ఇబ్బంది. సైడ్ అయి ఫస్ట్.
అక్కడ సైడ్ చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. నేనెవరు తెలుసా? అసలు ఎవరు మనం పెద్దోళ్ళైనా నమస్కారం, నేను లింగాయసు గురువు. నువ్వు ఎవరైతేనే ఏం చేస్తున్నావు సార్ నేను చెప్తాను సార్. తిరుగు. సార్ ఏ సార్ సార్ అన్న అన్న ఏందన్నా? సార్ అన్న సార్ 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 ఏ వద్దు సార్ ప్లీజ్ ప్లీజ్ నాకు ఆడ మేము దళది మీటింగ్ ఉంది. మీరు ఏం తిరుగు అవుతుంది సార్ సార్ సారీ తిరుగు. నువ్వు అవుతుంది సార్. నేను ఇబ్బంది ఏం ఇబ్బంది ఉన్నావు? చాలా కష్టాలు తిరిగా నన్ను అవుతలా భార్య పిల్లతో కష్టాలు ఉన్నా. చాలా ఇబ్బంది, పని చేసుకుని బతుకుతున్నా సార్. నేను మాతో పాటు వస్తావా? ఎక్కడికి రాను సార్. ఎక్కడికి రాను సార్. నేను చెప్పేది విను. సార్ సార్ మాకు దళపతి కావాలా? మా దళంది అంతవరకు రాను సార్. మీ ఫోన్ నెంబర్ అండి. నేను ఇంకా నీకు ఫోన్ ఉందా నీకాడ? లేదు. ఇది? మీ ఫోన్ నా ఫోన్ ఫోన్ ఫస్ట్. ఏం లే, నా ఫోన్ ఫోన్ ఫస్ట్. ఏం లే. ఫోన్ ఫస్ట్. ఫోన్ లేదు సార్ నా కాడ, ఏమి లేదు. వదలదు. డబ్బులు లే, ఫోన్ లే, ఏం లే నా కాడ. డబ్బులు లే, ఫోన్ లే, ఏం లే నా కాడ. లేదా మీకాడ? ప్లీజ్ రిక్వెస్ట్, ఏమి లేదు నిజంగా సార్. ఇదేవరిది ఇది? నాది కాదు సార్ది. నాది కాదు, నాది ఎందుకైతే సార్, ఎందుకైతే సార్. నీకాడ నీ పేరేమి? శ్రీనివాస్ సార్. ఆ? లింగాయత్ శ్రీనివాస్. లింగాయత్. ఏం పని చేస్తుంటావు? ఇది నేను సీడ్ కంపెనీ ప్యాకింగ్ చేస్తున్నా సార్. ఫ్లాష్ బ్యాక్. ఏం చేస్తుంటారు? ఇది మేనేజర్ చేస్తున్నా. ఏమి? సీడ్ కంపెనీలో విత్తనాలు ప్యాకింగ్ చేసుకుని బతుకుతున్నా సార్. ఏం విత్తనాలు? పొలాలకు సంబంధించిన నువ్వు విత్తనాలు. మాతో పాటు రావాలి. చెప్పేది ఇప్పుడు పూర్తి ఏం రావట్లేదు. సారీ సార్. చెప్పేది నువ్వు. సార్, నా పాట. చెప్పేది నా పూర్తి భార్య- వింటావా లేదా? నా భార్య- నా మాట వింటావా లేదా? చెప్పండి సార్. మాకి దళపతిని మన షూటింగ్ లో పోయినాడు నా పేపర్ తెలుసా? నన్ను చూసినావా? చూడలేదు సార్. రాయల్ దళపతి తమ్ముడిని నేను. రాయల్ సూరి తెలుసా? తెలియదు సార్ మనకు. రాయల్ నువ్వు చూసింటావు. టీవీ చూసినావు అంటే చూసినావు. దళపతిని అంటే సంపనే చూసినావు అంటే? టీవీ లేదు మా కాడ. అయిందా? బాగా అయిందా? మళ్ళా పేపర్ చదువుతా అంతే. సార్. ఆ పేపర్లో మీకు ఏమి పేపర్ ఆ? మీరు నెంబర్ ఇస్తే ఆ. నా కాడ నంబర్ ఇచ్చి నువ్వు పోలీసులకు చెప్పి వాళ్ళు తిరుగు. పోలీసులు ఎవరు లేరు. పోలీసులు కేసులు ఎవరు లేరు సార్. నాకు ఎవరు పరిచయం లేరు, ఎవరు లేరు. నేను కొత్తగా నేను లింగాయత్ పూజారి చేసే పని ఒక ఇంజెక్షన్ ఇక్కడ. సార్ ఒక్క ఇంజెక్షన్ చెప్పేది విను. సార్, నాతో పాటు నువ్వు రావాలా? నువ్వు ఎవరు మనల్ని కనుక్కోకూడదు. ఎక్కడ లేదు. నువ్వు ఎవరు సార్ నీకు మొక్కమంటే మొక్కుతా సార్. ఎక్కడ లేదు సార్. ప్లీజ్ గా సార్. సార్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నా పిల్లల పరిస్థితి నా పిల్లలు నీకు తెలుదా? నువ్వేం మాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నా పిల్లల పరిస్థితి బాగాలేదు. ఏమైంది? ఆరోగ్యాలు బాగాలేవు. సరే ఇప్పుడు నువ్వు మాతో పాటు రా. మీకు డబ్బులు ఇస్తాము. సార్ ఎక్కడికి మన రాను. దళం తరపున డబ్బులు ఇస్తాము. రాయల్ దళం నీకు తరపున కాళ్ళు డబ్బులు మొక్కమంటే మొక్కుతా సార్. ఇస్తాము. మనము అందరికి కాళ్ళు సేవ మొక్కుతా చేసేకి సార్. మనం అంతా పొరలాడుతాం. కాళ్ళు మొక్కుతా వద్దు పెద్ద మనిషి ఏమొద్దు. నేనే మొక్కుతా. ఇవే వయసు కాళ్ళు అనుకో. ఇవే కాళ్ళు అనుకో. సహకరించు. సార్ ఒక్కసారి వద్దు సార్. వద్దు. ఒక్క ఇంజెక్షన్. ఒక గంటలో నువ్వు మన స్థలానికి పోతాము. మన స్థలానికి పోతాము. వద్దు. నేను నా ఇద్దరు కూతుళ్ళు అయినా కూడా వదలలేదు నాకు. నాకు పిల్లలు ఉన్నారు. సరిపోయింది. మనం సేవ చేద్దాము. చేస్తా. కొద్దిగా నాకు నెంబర్ ఇస్తే నువ్వు పోయి పోలీసులకు ఎవరులే అన్న కొడుకు. పోలీసులే ఎవరులే. నాకు కూడా కమ్యూనిస్టే. నేను కూడా ఎవరు కాదు. నువ్వు అట్లా మళ్ళీ కమ్యూనిస్ట్ అయితే నాకు సపోర్ట్ చేయవా? నా నెంబర్ ఇవ్వండి. నేను కమ్యూనిస్ట్ సపోర్ట్ చేస్తా. ఎంతమంది కావాలి నీకు? నువ్వు కమ్యూనిస్ట్ కి దీనికి సంబంధమే లే. దీనికి దళారేది. మళ్ళీ నువ్వు కమ్యూనిస్ట్ అంటావు. నేను మనది దళము. సార్ రాయల్ దళం మనది. అదే సపోర్ట్. మీకు ఒక విషయం చెప్తున్నా. ఎవరికైనా చెప్తే ఆయన కాల్చినది. సార్ నాకు ఒక్కసారి అన్నం సార్. అన్నం పెట్టాను కదా. నువ్వు ఎవరికైనా చెప్తే ఇప్పుడు ఆయన చంపినది. ఎవరే ఈ షూట్ చేస్తావా? నువ్వు వద్దు సార్. ఫింగర్ ప్రింట్ వద్దు సార్. దాన్ని ఏమేమి చేయను. దాని జోలికి వద్దాను సార్. అన్నం పెట్టు సార్. నాకు అన్నం పెట్టండి. వద్దు సార్. నీ చేత్తో నువ్వు చూపి. సార్ అన్నం పెట్టండి.
సార్ అన్నం పెట్టండి సార్, నాకు వద్దు. పట్టుకో ఇది. అన్నం పెట్టండి సార్. నువ్వు పట్టుకొని నేను ఫోటో తీసుకుంటా. సార్ అన్నం పెట్టండి సార్, నాకు ఏమొద్దు సార్. ఒక్కటి ఇట్లా ఊక గన్ పట్టుకో. వద్దు సార్, నాకు ఏమొద్దు. నువ్వు పట్టుకో, నువ్వు ఎవరికైనా చెప్తావు. జస్ట్ పట్టుకో ఇది. వద్దన ఊక పట్టుకో, ఒకసారి పట్టుకొని వద్దన దానికి ఎందుకు వెళ్ళను. ఇట్లా ఊక ఇట్లా పట్టుకొని వద్దన ఫింగర్ ప్రింట్ నన్ను వదిలేనా. వద్దు నన్ను నాకు వెళ్తే బయటికి వెళ్తాను. పట్టుకోనా ఊక పట్టుకో. వద్దు వద్దు ఒకసారి పట్టుకో. వల్లనా ఒకసారి పట్టుకొని ఇచ్చేసి నీ ఫింగర్ నేను పోలీసులకు ఇచ్చేస్తా. పట్టుకో ఒక్కసారి పట్టుకో. వద్దు ఏమొద్దనా అన్న ఒకసారి పట్టుకోనా ప్లీజ్. అమ్మకు బాగాలేదు, వాడు పిల్లలు నన్ను వదిలేడు. పని చేసుకునేవాడు కూలినా కొడుకుని రోజు ఏమొస్తుందో నాకు 300 కూలన్నా. ఆ మనిషిని లేపు ఫస్ట్. నాకేం బలం కూడా లేదండి. ఇంకా గుడిలో పూజ చేసుకుని మంచిది. ఆ మనిషిని చూడు, లేపు సరే. ఉన్నాడు పోయినా లేపు. అన్నా 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 బాబు లేవు. అది కొంచెం మొబ్బు వస్తుంది అంతే. ఇది వద్దన్నా మొబ్బు వస్తుంది. ఆ మనిషిని లేపు ఒకసారి చూడు. అన్నా మనకు నేను గుళ్ళు పూజ ఫస్ట్ ఆ మనిషి అన్నా 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 నన్ను గుళ్ళో పూజ చేసుకుని వండేటికి వచ్చిన అన్న. గుళ్ళో పూజ చేసుకుని వచ్చిన అన్న. పని లేక నన్ను ఎందుకు చంపినాడు? కాల్చినాడు ఎక్కడ? ఇక్కడ కాల్చినాడు కదా. అన్న ఎందుకు? గుళ్ళో పూజ చేసుకుని కాదు, ఎందుకు? ఏమంటున్నాడు? నన్ను వదిలేండి. ఏమంటున్నాడు? నన్ను వదిలేండి. సరే కానీ గుళ్ళో పూజ చేసుకుని సరే అన్నా చెప్పేదా నీతో తమాషే. ఇది సరే దిగిపోదు. సార్ కాడ పోయి 200 అప్పు తీసుకుని చెప్పేది ఫుల్ చెప్పేది. మేము తమాషా వీడియో చేస్తుంటాం. ఇట్లా గుర్తుకు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కకూడదు. అవునా? బస్సులో టాక్సీలో బస్సు కోసం వెయిట్ చేసిన. ఓ బస్సు ఫుల్ అయింది. నమస్తే వద్దు ఏమొద్దు వద్దాను. వెళ్తే అన్న నిన్ను అమ్మ భయం వేసిందా. చక్క కూసో. ఏందిలే ఇప్పించుకోవాలా నేను దింపేస్తా. కాదు డబ్బులు ఇప్పించుకోవాలా. నేను దింపేస్తా. చక్క కూసో. కాదు ఇంకో పిల్లోడు నాతో పాటు. నేను నిన్ను దింపేస్తానా? చక్క కూసో. వద్దన్న ప్లీజ్ అన్న. మొక్కమంటే మొక్కుతా. వద్దు. అన్న మనము ఏం చేస్తాం, పొద్దున్న చేసి గుడికి పూజ. సరే మంచిది, నువ్వు చక్క కూర్చుంటే దింపేస్తా. అరే చెప్తున్నా ఇప్పుడు ఆ మనిషి కాలేసి చచ్చిపోవాలి కదా. ఇప్పుడు అన్ని కాల్చినట్టు చచ్చిపోవాలి కదా. నువ్వు కూర్చో బాగా చక్క కూర్చో. అయిపోయింది. ఇక్కడ కెమెరా లేదా? వీడియో ఎక్కడ ఉంది అన్నావు కదా. నువ్వు అంటే చూడు ఇప్పుడు వీడియో లేదని నీకు చెప్పకూడదు, అక్కడ చెప్దామని. ఇప్పుడు చక్క కూర్చో. అరే నిన్ను ఇప్పుడు నేను ఏం చేస్తున్నావు? నా సంజాయించడం కదా. అమ్మా నువ్వు చక్క కూర్చో. అయిపోయింది. వీడియో ఉంది కదా. ఇంజక్షన్ అన్నారు. ఏమయ్యాం పెట్టుకోనా డౌట్ ఏంది అయిపోయినా. ఇప్పుడు కూర్చో. ఇంజక్షన్ ఆడబెట్టుకుని నువ్వు పొడిస్తున్నావు. ఏమి చేసినావు? దాంట్లో ఏమో లిక్విడ్ ఊకే భయపడి నీకే అంతే. దాంట్లో ఏం లేదన్నా. అన్న నువ్వు చక్క కూర్చుంటే అయిపోయింది. దింపేస్తాను. చక్క కూర్చో. ఏమంటే గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కకూడదు, ఎక్కితే ఇట్లాంటి ఇబ్బందులు పడతాయి అని చెప్పేసి వీడియో చేస్తుంటాం. ఒక 5 నిమిషాలు ఓకే, మన వీడియో చూసేటోళ్ళు కూడా అక్కడ ఉన్నారు చూడు. ఒక 5 నిమిషాలు మాట్లాడి 5 నిమిషాలు ఉండండి. ఫ్రాంక్ అయింది రివీల్ చేస్తున్నాము. ఇట్లా గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కకూడదు అని చెప్పేసి మేము వీడియో చేస్తుంటాం. నేను నిజమే కదా. ఓసారి ఫ్రాడ్ అయినా. మళ్ళీ ఏం చేసినారు? ఏం లేదు, ఎక్కిన ఫ్యామిలీ ఉన్నారు. ఓ పాప హస్బెండ్ వాళ్ళు ఉన్నారు. నన్ను ఫ్రెండ్ కూర్చోబెట్టుకున్నారు. ఇక్కడ నుంచి జడ్చర్లోకి వెళ్ళాను. అంటే జడ్చర్లో ఆడ కంపెనీ ఉంది, సీడ్ కంపెనీ. అటుకి మధ్యలో నన్ను మధ్యలో దింపేశారు. ఇంకా వాళ్ళు ఎక్కడ వెళ్ళారో వెళ్ళిపోయారు. ఇంకా నీ దగ్గర ఏం తీసుకోలే? 100 తీసుకున్నాడు. మళ్ళీ ఫ్రాడ్ ఎట్లయింది? డబ్బులు తీసుకున్నాడు 100. జడ్చర్లకు
300 తీసుకోవాలి ఏదో నువ్వు కన్ఫ్యూజన్ లో అయినావు. మేము యూట్యూబ్ లో తమాషా వీడియోలు చేస్తుంటామన్నా. నువ్వు కూడా చెప్పు. యూట్యూబ్ మా అబ్బాయి చేస్తుంటాడు, మా అబ్బాయి చూస్తున్నాడు, చేస్తున్నాడు కానీ చెప్తున్నాడు. సరే నువ్వు చెప్పు, గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కద్దండి అని చెప్పు, నీ ద్వారా వేరే వాళ్ళు ఎక్కకుండా చెప్పు. నమస్తే సార్. ప్రతి మనిషికి, ప్రతి లేడీస్కి, ప్రతి పిల్లలకి, ప్రతి స్టూడెంట్స్కి ఈ యూట్యూబ్ ద్వారా మన అన్న వాళ్ళతో ప్రతి గుర్తు తెలియని వ్యక్తి ఎవరైనా కానీ అస్సలు వెహికల్ని ఎక్కకండి. ఆర్టీసీ బస్సులని ఎక్కండి, తెలిసిన వాళ్ళ బండి ఎక్కండి. ఇది వాస్తవం. ట్యాక్సీలు మరి ప్రైవేట్ బండ్లు అవి ఎవరైనా పిలిచి లిఫ్ట్ ఇస్తామని ఆ బండ్లు కానీ ఈ బండ్లు కానీ ఏవి ఎక్కకండి. రిక్వెస్టింగ్ ఈజ్ 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ అండ్ బస్, గవర్నమెంట్ బస్సెస్ ఎక్కండి, హ్యాపీగా వెళ్ళండి. వీళ్ళు యూట్యూబ్ చేస్తున్నారంటే ఈ వీడియోని లైక్ చేయండి, మరి షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ లవ్ యూ మై ఫ్రెండ్ రానా మంచి చూస్తున్నా కదండి. ఇలాంటివన్నీ చాలా కంట్లో నీళ్ళు వస్తుంటాయి. అవునవునవును. కానీ ఇప్పుడు అన్న మేము రిటర్న్ వెళ్తున్నాం అన్న. రిటర్న్ గాడి ఎక్కాను, బస్ ఎక్కుతాం. ఇంకేమని చెప్పమంటారా? ఇంకా మంచి న్యూస్ చెప్తాం. మీకేమనిపించింది? కాదు, మన వీడియో యూట్యూబ్ లో పెట్టేస్తా. నా నెంబర్ కొట్టేసాను. నంబర్ ఏమో అవసరం లేదు. మీరు సబ్స్క్రైబ్ ఇది చెప్పండి. దానికి సబ్స్క్రైబ్ కొడదులే. ఆర్ఎఫ్ది ప్రాంక్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆర్ఎఫ్ది ప్రాంక్? అవునవును. మీదేనా అది? బండి వస్తుంది, విన్నావా? అంటే మా అబ్బాయి చెప్తుంటాడు, మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. మా అబ్బాయి చెప్తున్నాడు ఏమని, ఇలాంటి ఫ్రాంక్స్ బాగా ఫేమస్ చెప్తూ ఉంటాడు. అబ్బా ఏమనిపించాను నీకు నేను అట్లా చేసినప్పుడు? నిజమే అనుకున్నావు కదా? రియల్ అనుకున్నా. ఇది వాస్తవమే, ఇలాంటివి జరుగుతున్నాయి. అది ద్వారా మెసేజ్ చూడనా జనాలకి, ఇలాంటివి జరుగుతున్నాయి, జాగ్రత్త అని చెప్పడం. నాది కంటిన్యూ చేయండి సార్. మన వీడియో ఇండియా రాష్ట్రం కర్నూలు డిస్ట్రిక్ట్ మొత్తం చేయండి. నా ఫేస్ పెట్టేసేయండి. ఇవ్వడం జరిగిన కాదు, ఒక వీడియో యూట్యూబ్ లో వస్తుంది. ఓకే, పెట్టుకుందామా? పెట్టేయండి. నాది మొత్తం వీడియో మొత్తం వచ్చేసి ఉంటుంది కదా, పెట్టేసేయండి. అలా మీకు చార్జెస్ కి మేము ఇస్తుంటాం. 200 వస్తుండే నాకు. లేదు మీరు 200 కాదు, మేము కూడా ఇస్తుంటాం అన్నమాట. ఇది మీ చార్జెస్ కి అంతే. ఎంత అని చెప్పొద్దు, ఒక జోలో పెట్టుకోండి. ఓకేనా? నీకు సంతోషమా నువ్వు అడిగిన దానికి? థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఫోన్ నెంబర్ మీ కొడుకు తెలుసు కదా మన ఛానల్, దాంట్లో చెప్తే వచ్చేస్తుంది. దావణగిరిలో చదువుతాడు. పాపకి కొద్దిగా అయితే తొందరగా వెళ్తున్నాయి. ఫోటో వీడియో అయితే నీకు భయం అయింది? అమ్మా షాకు, ఎప్పుడు పారిపోదామా ఇలాంటి సిచ్యువేషన్ ఒక 96 లో జరిగింది సార్. ఇట్లా ఆటో మధ్యలో కూర్చోబెట్టింటారేమో. మధ్యలో కూర్చోబెట్టుకున్నారు కొడుకులు. అది ఎమ్మెనూరులోనే మాసిన. ఓకే, నాకు 300 ఇస్తాను, డ్రాప్ చేయని చెప్పిన. పాప ఈడు కూడా గల్లీ లొల్లి నా కొడుకులు దండి ఉన్నారు సార్. ఎమ్మెనూరులో టోటల్ కర్నూలు ఎమ్మెనూరు బలకు ఉంది. ఒకసారి మీరు ఎమ్మెనూరుకి వస్తే ఆడు కూడా వీడియో చేద్దాం సార్. చూద్దాం. ప్రస్తుతానికి అయితే మేము ఇక్కడే కర్నూలులో చేస్తున్నాము. ఏమన్నా రావాల్సి వస్తే మేము వస్తాం. ఓకే ఓకేనా? ఈ వీడియో లాస్ట్ ఇంకా ఫైనల్ బంద్ చేస్తున్నా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సార్. సబ్స్క్రైబ్ చేయండి. చెయ్యకున్నారా? నా చెయ్యమని చెప్పు ప్లీజ్. రిక్వెస్టింగ్ మీ సబ్స్క్రైబ్ చేయండి. గంటతో కాలుస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వీడియోలు లైక్ చేయండి, 10 మంది పంపించండి. మన మనిషి కోసం చేస్తాం, మంచి కోసం చేస్తున్నారు. హ్యాపీ. ఐ లవ్ యూ టూ.